నమస్కారం శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 29/9/2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజ మాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 5:48, తిథి సప్తమి సాయంత్రం 4:31, నక్షత్రం మూల పూర్తిగా, యోగాలు సౌభాగ్య రాత్రి తెల్లవారుజామున 1:01, కరణము వణిజ సాయంత్రం 4:31, విష్టి ఉదయం 5:23, రాహుకాలం ఉదయం 7:17 నుంచి 8:47, గుళికాలం మధ్యాహ్నం 1:15 నుంచి 2:47, యమగండం ఉదయం 10:15 నుంచి 11:47, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:23 నుంచి 12:11 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:11 నుంచి 12:59 వరకు, మరల మధ్యాహ్నం 2:35 నుంచి 3:23 వరకు, అమృతకాలం రాత్రి 11:15 నుంచి 1:01 వరకు, వర్జం మధ్యాహ్నం 12:42 నుంచి 2:28 వరకు, రాత్రి తెల్లవారుజామున 4:32 నుంచి 6:17 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారికి ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా అధికంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. తండ్రి పెద్దల యొక్క ఆశీస్సుల కోసం ఆలోచిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన ఆనందాన్ని ఇస్తుంది. అలాగే సంతృప్తిని పెంచుకునే విధంగా ఆలోచనలు చేస్తారు. తండ్రి తల్లి సౌకర్యాల కొరకు ఆలోచనలు చేస్తారు. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో కొంత ఆకస్మికమైన చికాకులు, లేకపోతే చేస్తున్న కార్యక్రమాల్లో ఆటంకాల వల్ల కొన్ని ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా మిత్రులతో కానీ తోబుట్టులతో కానీ సంప్రదించేటప్పుడు మాట్లాడేటప్పుడు ఘర్షణకు అవకాశం లేకుండా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఇతరులు చెప్పేదాని మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడితే సమస్యలను అధిగమించడం అనేది సులభతరంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న విషయాల్లో ఆశించిన ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంది. మీ శ్రమకి తగిన ఫలితం అనేది ఏర్పడుతుంది. అలాగే వృత్తిపరమైన ఆదాయం అంటే ఏదైనా బోనస్ లాంటిది కానీ, లేకపోతే వృత్తిలో అధిక ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో చక్కటి వాతావరణాన్ని గడపడానికి మంచి సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఏదైనా దైనందిన మార్పులు అంటే నిత్య జీవితంలో మీరు చేసే కార్యక్రమాలలో ఈ విధానాన్ని ఇలా అవలంబిస్తే బాగుంటుందని మీకు మీరే కొత్త పద్ధతిని, కొత్త విధానాన్ని రూపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది ఒకటి చేస్తారు. అంటే దైనందిన జీవితంలో మార్పుల కొరకు చేసే ప్రయత్నాలు అనేవి చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే పూర్వపు అనారోగ్యాలు ఏదన్నా ఉన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆరోగ్యం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు ప్రయత్నం చేసే వారికి దానికి సంబంధించిన విషయాల మీద చర్చలకు అవకాశం ఉంటుంది. సింహరాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? నూతన పెట్టుబడుల కొరకు కొత్త ప్రయత్నాలు చేస్తారు. దాని మీద ఆలోచనలు చేస్తారు. సంతానానికి సంబంధించిన విషయాలలో కానీ, ఇష్టపడిన వ్యక్తుల కొరకు కానీ, ధనాన్ని వెచ్చించడానికి, విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొనడానికి, లేకపోతే చక్కటి ఉపాసనా బలం పెంచుకునే విధంగా ప్రయత్నాలు, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్ర సందర్శన మొదలైన వాటికి చాలా చక్కటి సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అలాగే సంతానం కొరకు, వారి అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా మంచి ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉన్న సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి రోజు ఎలా ఉంది? ఈ కన్యా రాశి వాళ్ళకి గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహాన్ని అందంగా అలంకరించుకుంటారు. తల్లి పెద్దలు మొదలైన వారితో మంచి మంతనాలు జరపడం అనేది, అలాగే వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది, తల్లి యొక్క ఆదాయం కానీ ఆరోగ్యం కానీ చాలా వరకు అనుకూలంగా ఉండడం కానీ, అలాగే దాంతోపాటుగా విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద ఆసక్తి పెంపొందించుకునే విధంగా వారి యొక్క ప్రయత్నాలు చక్కగా ఉంటాయి. నూతన ప్రదేశాలకి మారడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. తులారాశి.
అమ్మా, ఇక తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వారికి వ్యక్తుల సహకారం చాలా వరకు అనుకూలంగా ఉండేట్టుగా ప్రయత్నాలు చేస్తారు. కానీ వృత్తిపరమైన విషయాలలో మీ కొలీగ్స్ కావచ్చు, మీ దగ్గర పనిచేసే సిబ్బంది కావచ్చు, వారిని మీరు మీ యొక్క ఆలోచనలతో, మీ సృజనాత్మకతతో మీరు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. వారి యొక్క సహకారం మీరు ఆశించిన స్థాయిలో ఉండడం అనేది కొంతవరకు తక్కువగా ఉండడం బట్టి కూడా మీకు కొంత చికాకు అనేది ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క చాకచక్యంతో సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ బాగుంటుంది. చెప్పవలసిన విషయాన్ని చక్కగా సూటిగా చెప్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతోనూ తర్వాత మీ యొక్క బంధువర్గంతోనూ కలిపి ఈ రోజున కొన్ని చర్చలు చేస్తారు. వృశ్చిక రాశి. అమాయక వృశ్చిక రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాల గురించి ఆలోచనలు అధికంగా ఉంటాయి. కుటుంబ వాతావరణంలో ఘర్షణతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే కుటుంబంలో ఖర్చులు అనేవి అధికంగా ఉన్నా ఆధ్యాత్మికపరమైన ఖర్చులైనా సంతానం యొక్క అభివృద్ధి కొరకు కానీ సంతానం యొక్క విద్యకు సంబంధించి వారి యొక్క స్టేషనరీ మొదలైన వాటి కొరకు కూడా మీరు ఖర్చులు పెట్టచ్చు. అలాగే వారితో కలిపి దేవాలయ సందర్శనలు, కుటుంబంలోని వ్యక్తులతో కలిపి చక్కటి ఆధ్యాత్మిక మందిర సందర్శన చేయడము మొదలైన వాటికి అనుకూలమైన సమయంగానే దీన్ని భావించవచ్చు. అలాగే ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు కాబట్టి అది మీకు చాలా వరకు మనశ్శాంతినిచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరికి మీ వ్యక్తిగత విషయాల కొరకు శ్రద్ధ అనేది ఉంటుంది. మీ కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, మీ వ్యక్తిగత ఆకర్షణ, మీ వ్యక్తిగత అవసరాల కొరకు చేసే ఖర్చులు లాంటివి అధికంగా ఉంటాయి. అలాగే మీ యొక్క గుర్తింపు, గౌరవం, సంఘంలో మీ యొక్క పలుకుబడి మొదలైనవి పెరగడం, అలాగే పెద్దలతో పాటుగా ఏదైనా ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడం, ముఖ్యంగా పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవడం, ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు బాగుంటాయి. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? ఇతరులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ దాన్ని మీ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు పెడతారు. శత్రువులతో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా దాన్ని అధిగమించగలుగుతారు. మీ నైపుణ్యాలు పెంచుకుంటారు. అలాగే పూర్వపు రుణాలు ఏదన్నా ఉన్నా వాటిని తీర్చేయడానికి ప్రయత్నం చేస్తారు. అనవసరమైన ఖర్చుల్ని అధిగమిస్తూ మంచి ప్రణాళికతో ముందరకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిపి ప్రయాణాలకు కానీ లేకపోతే వారి కొరకు ఖర్చులకు కానీ అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కుంభరాశి. మైక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఎదురు చూస్తున్న విషయాల్లో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అది వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే పోటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూసిన విషయాల్లో ఎదురు చూసిన సమాచారాన్ని అందుకోవడానికి అనుకూలమైన సమయం. మీ శక్తియుక్తుల్ని పెంచుకుంటూ ముందుకు పెడతారు. శత్రువులే మిత్రులుగా మారే అవకాశాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కానీ ప్రతి విషయంలోనూ పోటీల విషయంలో కానీ రోగనిరోధక శక్తి విషయంలో కానీ మరికొంత జాగ్రత్తతో మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మీ యొక్క ఆలోచనలతో కానీ మీ యొక్క సలహా సంప్రదింపులతో కానీ వ్యక్తులు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, మీ సలహాల కొరకు వారు మిమ్మల్ని సంప్రదించడం, ముఖ్యంగా సంతాన వర్గంతో కలిపి తీసుకునే నిర్ణయాలలో కావచ్చు, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీ ఆలోచనల పరంగానే వాళ్ళు వెళ్ళాలని మీరు భావించినట్లయితే అది సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు వారి ఆలోచనలన్నీ కూడా మీరు వింటూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి మంచిది. అలాగే తండ్రి తరపు పెద్దలతో ఈ రోజున మాట్లాడడం, మీ యొక్క బంధువర్గంతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ముఖ్యంగా ఈ యొక్క 12 రాశుల వారికి కూడా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు ఇంకా సమయము అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు చేయవలసిన కార్యక్రమంలో ఏంటి అంటే యొక్క అమ్మవారి ఆరాధన చేయడం అనేది విశేషమైన ఫలితం ఇస్తుంది. అమ్మవారి యొక్క శ్లోకాలు, అష్టోత్తరాలు, శతనామావళి, ఎందుకంటే మనకి ఓ పక్కన దేవీ నవరాత్రులు,
కాబట్టి తప్పనిసరిగా ఇవి చేసుకోవడం కూడా చాలా చక్కటి పరిహారంగా కూడా మనం దీన్ని ఒకటి భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా శివాలయ సందర్శన చేసినా కూడా అది చాలా చాలా చక్కటి ఫలితంగా ఉంటుంది. కనుక శివుడికి సంబంధించిన, అమ్మవారికి సంబంధించిన శ్లోకాలైనా, స్తోత్రాలైనా, దేవాలయ సందర్శన అయినా ఏదైనా సరే అది చక్కగా మంచి ఫలితాన్ని ఇస్తున్నందుకు అవకాశం ఉన్నట్లయితే దాన్ని కూడా మీరు చేయొచ్చు. నేటి విశిష్టత: నవదుర్గలలో 8వ దుర్గగా ఈ రోజున అమ్మవారిని మనం కొలుచుకుంటాం. కాబట్టి అసలు 8వ దుర్గగా ఎవరిని మనం చేస్తామంటే సాధారణంగా మహాగౌరి రూపంలో, నవదుర్గల్లో మహాగౌరి రూపంలో 8వ దుర్గగా అమ్మవారిని ఈ రోజున మనం చేస్తాం. అందుకే దేవ్యై మహాగౌర్యై నమః అని చెప్పి అమ్మవారిని అనుకోవడం అనేది ఒకటి. అలాగే అమ్మవారి యొక్క ఈ మహాగౌరీదేవి యొక్క విషయాల్లో గనక చూసుకున్నట్లయితే ఆవిడ పాలక గ్రహంగా రాహువుని చెప్తారు. మొదటిగా రాహువు పాలగ్రహం. రాహుకి సంబంధించిన విషయాలు ఏదైనా సరే, అంటే ముఖ్యంగా ఏదైనా అనవసరమైన భ్రాంతులు, భయాలు, ఘర్షణ, టెన్షను, లేకపోతే ఏదైనా సరే దానికి సంబంధించిన ఇబ్బందులు లాంటివి ఏదైనా ఉన్నా, జాతకంలో ఏదైనా రాహుగ్రహానికి సంబంధించిన ఇబ్బందులు లాంటివి ఉన్నా ఈ అమ్మవారి ఆరాధనతో దాన్ని విశేషంగా అధిగమించవచ్చు. అనవసరమైన భ్రాంతులు, భ్రమలు, ఇబ్బందులు మొదలైన వాటన్నిటిని. అలాగే అమ్మవారు ఏ చక్రానికి ప్రధానంగా అని కనుక మనం తీసుకున్నట్లయితే సహస్రారం, అంటే మనకి మూలాధారం నుంచి సహస్రారం దాకా ఉండే చక్రాల్లో సహస్రార చక్రానికి అమ్మవారిని మనం యొక్క అనుసంధానించబడి, అంటే ఆ రకమైన అనుబంధం ఉండే దేవతగా మనం చెప్తాం. అయితే దాంట్లో ఎలాగ మనం అనుకున్నట్లయితే ఒక స్వచ్ఛత, ఒక మంచి జ్ఞానం అనేది దానికి మనం సింబల్గా చెప్తాం అనమాట. యాక్చువల్గా అసలు మహాగౌరి అన్న రూపాన్ని కనుక చూసినట్లయితే మహా అంటే చాలా గొప్ప, తెల్లని అందమైన దేవతగా మహాగౌరీ దేవతని కొలుస్తారు. తెల్లని వర్ణంలో ఆవిడ చాలా శుభకరి, చాలా చక్కగా ఆవిడ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఆవిడ శివుడి కోసం, అంటే ఆ యొక్క పురాణాన్ని కనుక ఆవిడ ఉండడం కూడా, అలాగే తెల్లని వాహనంగా మనం ఒక వృషభంతో ఆవిడ వస్తూ, కమలం ఒక చేతిలోనూ, ఇంకోటి అభయముద్రతోనూ, ఇంకోటి వచ్చేసి ఆవిడ ఇవన్నీ పట్టుకొని రావడం అనేది ఆవిడ యొక్క రూపంలో మనం చూస్తాం. అయితే ఆవిడ యొక్క మహాగౌరీ రూపం యొక్క విశిష్టతలో అసలు ఆవిడ ఆ రకంగా అవ్వడానికి కారణం ఏంటి? అసలు మహాగౌరి అంటే చాలా తెల్లని అందమైన రూపంలో ఉండే గౌరీదేవి. ఎందుకు అన్నది కనుక చూసినట్లయితే శివుడి గురించి ఆవిడ కఠోరమైన తపస్సు చేయడం జరిగింది. మామూలుగా చేయలేదు. ఆవిడ ఎంత ఇదిగా చేస్తుంటే సంవత్సరాలు తన రాజమందిరాన్ని వదిలేసి, తను ఉండకుండా కుటుంబంలో బయటకు వచ్చేసి అనేక సంవత్సరాలు వర్షానికి ఎండకి ఎండి, వర్షానికి ఇదైపోయి అనేక రకాల కఠినమైన తపస్సు చేసిన శివుణ్ణి మాత్రమే భర్తగా పొందడానికి నారద మహర్షి యొక్క దీనితో ఆవిడ ముందుకొచ్చింది. అన్ని రకాలుగా చేసి ఎప్పటికైనా శివుణ్ణే పతిగా పొందడానికి ఆవిడ అంత ఇదిగా చేసినప్పుడు ఆ ఎండకి, వానకి, అన్నిటికీ ఆ యొక్క దుమ్ము, ధూళి మొదలైన వాటన్నిటితో ఆవిడ శరీరం అంతా కూడా చాలా నల్లని పొరలా కప్పేసి నల్లగా అయిపోయి ఆవిడ చాలా ఇదైపోయిందనమాట. అలాంటి సమయంలో ఆవిడ చేసిన తపస్సుకి, ఆవిడ తన కోసం పడిన తాపత్రయానికి, ఆవిడ చేసిన ఆ కఠోర తపస్సుకి శివుడు మెచ్చి ఆవిడ వివాహం చేసుకోవడానికి అంగీకరించి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే తన తల మీద ఉండే గంగతో ఆవిడని ఇది చేయంగానే ఆవిడ యొక్క రూపం అంతా కూడా పోయి ఆవిడ స్వచ్ఛమైన బంగారు రంగులో ఆవిడ సహజ సిద్ధమైన సౌందర్యంతో కనబడడం జరిగింది. అంటే అన్ని రకాలుగా ఆయన కోసం తపస్సు చేయడంలో ఆవిడ అన్ని రకాల ఇబ్బందులతో ఆ రూపంలోకి వచ్చిన ఆమెని గంగా జలంతో ఆయన అలా చేశాడు అన్నది, దానివల్ల ఆవిడ మహాగౌరీ రూపంలో ఆవిడ వచ్చిందన్నది దాంట్లో మనం చెప్పేది దుర్గా అవతారంలో. అయితే ఇక్కడ ఈవిడ ఆ తర్వాత శివుణ్ణి వివాహం చేసుకున్న తర్వాత కూడా అక్కడ మనకేంటంటే ఈ శుంభని రాక్షసుల్ని ఆవిడ ఇది చేయవలసిన సమయంలో ఆ స్త్రీ చేతిలో మరణానికి తప్ప ఇంకేదైనా ఒప్పుకోనని ఆయన అన్నాడని శివుడు ఏం చేశాడంటే కాళీ రూపంలో అమ్మవారిని ఏర్పరిచి ఆ తర్వాత మన ఈ భీకరమైన పోరు కోసం పంపించినప్పుడు ఈ నల్లని అవతారంలో ఉండే అమ్మవారు ఎప్పుడైతే బ్రహ్మదేవుడి కోసం ఆవిడ తపస్సు చేసింది, ఈ రూపం పోయి మళ్ళీ ఆవిడ సహజ సిద్ధమైన రూపం రావాలి అని చేసినప్పుడు మానస సరోవర్ దగ్గర ఆవిడ తన సహజ సౌందర్యం, సహజ సిద్ధమైన తెల్లని రూపం పొందేట్టుగా ఎప్పుడైతే ఆవిడ అలాగా ఇది చేస్తుందో బ్రహ్మదేవుడి వరం వల్ల ఆవిడ మామూలు అయిపోతుంది. అప్పుడు ఆవిడ శరీరం నుంచి మరొక స్త్రీ ఉద్భవించి కౌశికి అనే పేరుతో మరొక ఆవిడలోంచి వచ్చిన ఇంకొక స్త్రీ రూపంలో వచ్చి ఈ యొక్క రాక్షసులతో ధూమ్రాలోచనతో కానీ శుంభులతో పోరాడేటప్పుడు కానీ ఈవిడ రూపంలో ఇలాగా వెళ్ళడం ఒకటి. అలాగే చంద్రఘంటాదేవి రూపంలో కూడా ఆవిడ రాక్షసులతో పోరాడినప్పుడు,
అలాగే ఈ కౌశికి రూపంలో కూడా వీళ్ళతో పోట్లాడినప్పుడు కానీ ఇవన్నీ కూడా ఈ కాళీ అవతారంలోంచి ఆవిడ వెళ్ళి వాళ్ళందరినీ ఇది చేసినట్టుగాను, అంటే రాక్షసులతో పోరాడినప్పుడు ఆవిడలో ఉంచి వచ్చిన కౌశికి కానీ ఆవిడ కానీ తర్వాత ఈ యొక్క చంద్రఘంటాదేవిలోంచి వచ్చిన దేవత కానీ చండీ చాముండి దేవతలు ఇన్ని రూపాల్లో వచ్చి మళ్ళీ అవన్నీ కూడా ఆ రాక్షస సంహారం అనంతరం ఒకటైపోయి ఒక మహాగౌరిగా ఉద్భవించింది అన్నట్టుగా కూడా మనం అనుకోవాలి. అయితే ఈ రూపంలో వచ్చిన తర్వాత ఇది మహాగౌరికి సంబంధించిన విషయం. ఈవిడికి సంబంధించిన దేవాలయాలు ఎక్కడున్నాయి మహాగౌరీ దేవికి సంబంధించినవి అని కనుక మనం చూసినట్లయితే ఈవిడికి సంబంధించిన దేవాలయాలని కూడా మళ్ళీ మనకి ఆ యొక్క ప్రధానంగా ఈ యొక్క మైహాఘాట్ దగ్గర వారణాసిలో ఉన్నట్టుగానే మనం చెప్పుకుంటాము. అలాగే అమ్మవారికి కూడా విశేషంగా చక్కగా పూజాది కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా ఈ యొక్క కొబ్బరికాయలు అవన్నీ కూడా ఇది ఇస్తాం. అలాగే అమ్మవారి యొక్క మరి యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే అమ్మవారిని ఇప్పుడు ఇక్కడ మనం ఏ రూపంలో పూజ చేస్తాము అంటే ఈ రోజున అంటే నవరాత్రులలో నవరాత్రి అలంకారాల్లో ఈ రోజున అమ్మవారిని మహాసరస్వతి రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు. అలాగే అమ్మవారికి పెట్టే నైవేద్యం కూడా ఏంటంటే ఇవాళ అటుకులు, బెల్లం, కొబ్బరి మొదలైన పదార్థాలన్నీ అమ్మవారికి నైవేద్యం పెడతారు. అలాగే అమ్మవారికి తెల్లటి చీరతో అంటే తెల్లటి పట్టు చీరతో ఆవిడని విశేషంగా అలంకరిస్తారు. ఇది అమ్మవారి అవతారం. అలాగే ఇక్కడ మనం ఎప్పట్లాగే చెప్పుకునే శక్తిపీఠం గురించి చిన్న శక్తిపీఠం గురించి టూకీగా తీసుకున్నట్లయితే ఇవాళ మనం చెప్పుకునే శక్తిపీఠం ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉండే ఉజ్జయిని మహంకాళి శక్తిపీఠం. అక్కడ 2 శక్తిపీఠాలు అంటే ఒకటే ఉంది, హరిసిద్ధి తర్వాత గడ్కరీ అని 2 ఉన్నాయి శక్తిపీఠాలుగా అంటారు. అయితే హరిసిద్ధి అనేది మనకు మహాకాళేశ్వరుడి పక్కన దరిదాపుల్లోనే ఉంటుంది. అక్కడ మహాలక్ష్మి మహాసరస్వతి వీటి మధ్యనే అమ్మవారు కూడా ఉండడం జరుగుతుంది. ఈ శక్తిపీఠం యొక్క విశిష్టత ఏంటంటే ఇది చాలా పురాతనమైన ప్రాచీన నగరం, 5000 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న నగరంగా చెప్తారు. అవిముక్త క్షేత్రాల్లో ఒకటిగా చెప్తారు. తర్వాత 7 ముక్త క్షేత్రాల్లో ప్రధానంగా దీన్ని చెప్తారు. అక్కడికి వెళ్ళడం బట్టి మహాకాళేశ్వరుడే కొలువై ఉన్నాడో ఎలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఎలాంటి ఇది రాదు. అది జ్యోతిర్లింగం ఉన్న ప్రధానమైన ప్రదేశంగాను చెప్తారు. అదే ప్లేస్లో అమ్మవారి యొక్క విశిష్టమైన అమ్మవారి యొక్క మహంకాళి యొక్క శక్తిపీఠం ఉంది. ఈ శక్తిపీఠం ఈ యొక్క సతీదేవి యొక్క ఖండిత ప్రదేశాల్లో పడిన ఎన్నో భాగం పడింది. ఇక్కడ 9వ శక్తిపీఠంగా అమ్మవారి ఎడమ చేయి పడినట్టుగా ఎడమ చేయి పడిన ఇది ఒక ప్రధానమైన శక్తిపీఠం. చాలా విశేషమైంది. ఓ పక్కన జ్యోతిర్లింగంగాను ఓ పక్కన ఇదిగాను రెండింటిని కలిపి చెప్తారు కాబట్టి చాలా విశేషమైంది. ఇక్కడే గడ్కరీ అని చెప్పి ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక శక్తిపీఠం. అందులో కూడా ఇక్కడ అమ్మవారి రూపం ఎలా ఉంటుందంటే నాలిక బయటపెట్టి చాలా క్రూరంగా రౌద్రంగా ఉన్నట్టుగా ఉంటుంది. అమ్మవారి చక్కగా విశేషంగా పూజాది కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా నవరాత్రి సమయాల్లో చాలా చక్కగా పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. ఉజ్జయిని మహంకాళి అంటారనమాట ఆవిడ్ని. ఆవిడతో పాటు గడ్కరీ అనేది కూడా కొంచెం దూరంలో ఉంటుంది. హరసిద్ధి దేవాలయం ఉంటే దాని పక్కన ఇది కొంచెం దూరంలో ఇది ఉంటుంది. దీంట్లో ఏంటంటే 2 పెద్దవి వెలిగించే అవకాశం ఉన్నట్టుగా ఇనుపతో చేసిన పెద్ద 15 అడుగులు ఎత్తున్న దీపాలయాలతో చేసింది అనేది ఒకటి ఉంటుంది అక్కడ. ఇది విక్రమాదిత్యుడు అమ్మవారి కోసం ప్రార్థన చేసినట్టుగాను ఆయన పెద్ద చిత్రపటం కూడా అక్కడ ఉంటుంది. అక్కడే సాందీప మహర్షి యొక్క ఇది కూడా ఉంటుంది. అక్కడ శ్రీకృష్ణుడు చదువుకున్న ప్రదేశంగా చెప్తారు, సాందీప మహర్షి ప్రదేశంగా దాన్ని చెప్తారు. అలా ఇక్కడ జంతర్ మంతర్ అని చెప్పి అక్కడ ఇది. అలాగే ఇది ఆధ్యాత్మికకి మాత్రమే కాకుండా ఈ ఉజ్జయిని అనేది ప్రధానంగా ప్రాచీన విద్యలకి జ్యోతిష శాస్త్రానికి మొదలైన వాటికి పుట్టిన ప్రదేశంగా చెప్తారు. అలాగే ఇక్కడ కర్కట రేఖ వెళ్ళే ప్రదేశంగా చెప్తారు. ఇంకా దీని యొక్క విశిష్టతల్లో ఏంటంటే అమ్మవారి దేవాలయం దగ్గరే అక్కడ గడ్కరీ దేవాలయంలో ఇంకో విశిష్టత ఏంటంటే కాళిదాసుకి అసలు ఏమీ తెలియని వ్యక్తికి కూడా విద్యని ఆవిడ సాహిత్యాన్ని కూడా అందించి మహాకవి కాళిదాసుగా తయారు చేసినట్టుగా ఆయన అక్కడ అనేక రకాలుగా చేసిన విధానాలన్నీ కూడా ఆవిడ్ని ఆరాధించడం బట్టి మహాకవిగా ఆవిడ తీర్చిదిద్దినట్టుగా సాహిత్యంలో. అలాగే ఇంకా అనేకమైన విషయాలకి అది పుట్టినిల్లు. మహాకాళి క్షేత్రం అనేది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. ఈ 9వ ఇదిగా చెప్తారు. అమ్మవారి యొక్క ఎడమ చేయబడిన ప్రదేశంగా చెప్తారు. 9వ శక్తిపీఠం. ఇది ఈరోజు విశేషంలో మనం చెప్పుకున్నాం. నమస్కారం. మరి వీక్షించారుగా ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.